వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. నేను కళ్యాణ్ ప్రసాద్, ఫ్యాకల్టీ ఇన్ రీజనింగ్. సో, ఈరోజు మన ర్యాపిడ్ మార్క్ 5లో రీజనింగ్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. అది కూడా కంప్లీట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా చేస్తున్నారు. ఐ హోప్ మీ ప్రిపరేషన్ బాగానే ఉందని అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇలా డిఫరెంట్ వన్ అడగగానే మనం వెంటనే రికగ్నైజ్ చేసే ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది? ఇక్కడ ఉన్న ఫెమిలియర్ నెంబర్స్ ఉన్నాయని చూడమని ఛాన్స్‌లు చెప్తాను. మరి ఇక్కడ ఉన్న ఫెమిలియర్ నెంబర్స్ ఉన్నాయంటే యెస్ ఉన్నాయి. అంతే కదా! స్క్వేర్స్ చాలా కనబడుతున్నాయి. ఇప్పుడేంటిది 12కి 11 స్క్వేర్ ఉంది. 14కి 13 స్క్వేర్ ఉంది. 16కి 15 స్క్వేర్ ఉంది. 13కి 256. ఏ స్క్వేర్ ఉండాలి? ఒకటి తక్కువ కదా! 12 స్క్వేర్ ఉండాలి. కానీ 256 ఇచ్చాడు. కాబట్టి 144 ఉండాల్సింది వేరే స్క్వేర్ ఉంది. కాబట్టి తీసేయొచ్చు. గుడ్. సో, డిఫరెంట్ వన్ ఈస్ ఆప్షన్ 4. సో, ప్రతిది కూడా జస్ట్ 1 డిఫరెన్స్‌తో స్క్వేర్ వస్తుంది. కానీ ఇది హెవీ డిఫరెన్స్ వచ్చేలా ఉంది. కాబట్టి ఓన్లీ 1 తీసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్ వచ్చేసరికి దీంట్లో మనం నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్నైతే కనబడుతున్నాయో దాన్ని బట్టి స్ప్లిట్ చేయాలని మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. సో, అలా స్ప్లిట్ చేద్దాం. లేదా అలా కుదరకపోతే వెంటనే ఇంకోటి ఏంటిది డైరెక్ట్ అటాక్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ అలా ఏమైనా చాయిస్ ఉంటే అలా ఇవ్వండి. కానీ ఇక్కడ ఆర్ఓ ఉండి తర్వాత ఓఆర్ ఉంది. అలా కుదిరేలా లేదు. నెంబర్ ఆఫ్ లెటర్స్ చూస్తే టీఆర్, ఎం, ఓ, ఇంకొకటి టీ. టీ కలిగి కానీ ఆప్షన్స్లో చాలా ఉంది. అంటే టీ కూడా వన్ ఆఫ్ ద లెటర్ అనమాట. సో 5 లెటర్స్‌తో డివైడ్ చేస్తే 1, 2, 3, 4, 5 1, 2, 3, 4 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా క్లియర్‌గా చూసుకుంటే చూడండి, అసలు ఇక్కడ ఆర్ఎంపీ ఉంది. ఇక్కడ ఆర్ఓ ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ లేదు. అంటే ఆల్టర్‌నేటివ్ సేమ్ అవుతుంది. ఇప్పుడు ఆర్ఓ, ఓఆర్ ఇది రివర్స్ అయింది. కానీ ఇక్కడ ఆర్ తర్వాత ఆర్ఎంపీ ఉంది కదా! ఇది ఆల్టర్‌నేట్ అవ్వచ్చు. ఆర్ఎంపీ ఇది కూడా ఆర్ఓ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలాగా ఇవ్వచ్చు. క్లియర్? సో, ఫస్ట్ లెటర్ పీ కాబట్టి పీ కూడా తీసుకోవచ్చు కదా! పిఎంఆర్ఓ ఇంకా మిగిలింది టీ. పిఎంఆర్ఓటీ రైట్? అంటే ఆల్టర్‌నేట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ క్లియర్ ఇంకోటి చూసుకుంటే ఇంకా మిగిలింది ఇక్కడ టీనే కదా! టీఓఆర్ఎంపీ క్లియర్? సో, ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఈ పాయింట్ సేమ్ ఉంది. ఈ 2 సేమ్ లేవు. అంటే ఆల్టర్‌నేట్ 5 డిజిట్స్ సేమ్ అవుతున్నాయి. కానీ 5 లెటర్స్ మాత్రం రిపీట్ అవుతున్నట్టుగా క్లియర్‌గా ఉంది ఇక్కడ. ఓకే. సో, ఫస్ట్ కంటెంట్ కనుక మనం కొత్తగా రాసిన లెటర్స్ కనుక తీసుకుంటే ఎంటీటీ, ఎంపీ, పీ, ఓటీటీ, ఓ. సో, ఆప్షన్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అంతే కదా! ఎంటీటీ, ఎంపీపీ, ఓటీటీ, ఓ. గుడ్. అండ్ ద నెక్స్ట్ వన్ రైట్. క్వెషన్ చాలా డిఫరెంట్‌గా అడిగాడు ఇది. అంటే చాలా మంచిగా అడిగాడు కూడా. ఏమన్నాడో చూడండి ఒకసారి. అన్నీ ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటరే ఇచ్చాడు. దాంట్లో పెద్ద ప్రాబ్లమ్ లేదు. అందరూ ఫస్ట్ పర్సన్ గురించి చెప్తాను. ట్రిక్స్ వాడొచ్చు. కాకపోతే దెన్ హౌ హెచ్ ఈజ్ రిలేటెడ్ టు ఎల్ అన్నాడు. హెచ్ ఈజ్ రిలేటెడ్ టు ఎల్ అని గురించి ఇక్కడ కూడా సింబల్ అడిగాడు. సింబలే ఇచ్చాడు. బట్ పర్లా ఒకసారి హెచ్ టు ఎల్ చూద్దాం. హెచ్ ఈజ్ రిలేటెడ్ టు ఎల్ అంటే ఇది ఒక్కటి చాలు కదా! మనకి ఎక్కువ అవసరం లేదు. హెచ్ఎన్ పర్సెంటైల్ ఎల్. ఒక ఎల్ యొక్క జెండర్ తెలిస్తే చాలు. అక్కడ ఎల్ గురించి ఏం లేదు కాబట్టి చెప్పినా చెప్పకపోయినా పర్లేదు. హెచ్ ఏమవుతాడో తెలిస్తే చాలు. పర్సెంటైల్ అంటే ఏమి ఇచ్చాడు మనోడు? సన్. అండ్ హ్యాష్‌ట్యాగ్ అంటే ఏమి ఇచ్చాడు? బ్రదర్. ఇప్పుడు చూడండి, మీ సన్ వల్ల బ్రదర్ ఏమవుతాడు? కొడుకు వాళ్ళ బ్రదర్ కొడుకే కదా! సో, దాని మీనింగ్ ఏంటిది? హెచ్ ఈజ్ పర్సెంటైల్ ఎల్. హెచ్ ఈజ్ సన్ ఆఫ్ ఎల్ అని చెప్తే సరిపోతుంది. అంతే. హెచ్ ఈజ్ పర్సెంటైల్ ఎల్. సింపుల్. ఆప్షన్ బి. ఓకే. సో, చూడ్డానికి ఏదో భయంకరంగా ఏదో క్వెషన్ అడిగినట్టుగా ఉంది. కాకపోతే చాలా సింపుల్ క్వెషన్ ఇచ్చారు మీకు ఇక్కడ. రైట్? సో, హెచ్ ఈజ్ సన్ ఆఫ్ ఎల్ అని చెప్పొచ్చు. ద నెక్స్ట్ వన్. 5 పర్సన్స్ స్టాండింగ్ ఇన్ ఏ స్టెయిర్‌కేస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ నథింగ్ బట్ క్యూ అరేంజ్‌మెంట్ ఇచ్చాడు. వి స్టాండింగ్ బిట్వీన్ ఎక్స్ అండ్ డబ్ల్యూ. డైరెక్ట్ తీసుకోండి. వి స్టాండింగ్ బిట్వీన్ ఎక్స్ ఆర్ డబ్ల్యూ లేదా డబ్ల్యూ ఆర్ ఎక్స్ ఎవరన్నది మనకు తెలియదు. నెక్స్ట్ వై ఈజ్ ఫర్దర్ అప్ దెన్ యూ బట్ లోవర్ దెన్ వి. సో, వై అనే క్యాండిడేట్ ఎవరికంటే యూ కంటే పైన ఉన్నాడు, వి కంటే తక్కువ ఉన్నాడు. ఓకే. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ స్టాండింగ్ బిట్వీన్ యూ అండ్ వై అండ్ యూ. సో, వైకి యూకి మధ్యలో ఎక్స్ ఉండాలి. సో, వైకి యూకి మధ్యలో ఎక్స్ ఉండాలంటే ఇక్కడ వై యూ మధ్యలో ఎక్స్ తీసుకోవచ్చు కదా! రైట్. వీటి మధ్యలో ఎక్స్ తీసుకుందాం. అండ్ ఇంకా మిగిలిన వాటిలో వీకి పైన ఎవరు రావాలి? ఖచ్చితంగా వీకి కింద ఎక్స్ వచ్చాడు కదా! ఇప్పుడు వీకి పైన డబ్ల్యూ రావాలి. సో, అంతే కదా! డబ్ల్యూ పైన ఎక్స్ కింద అయిపోతాడు. ఎందుకంటే వీకి కింద ఎక్స్ వచ్చాడు కదా! సో, 5 పర్సన్స్ అయిపోయారు. సో, క్వెషన్ ఏంటిది? హూ ఈజ్ స్టాండింగ్ అట్ ద లోయర్ బాటమ్ స్టెప్. అందరికంటే కింద ఉన్నది ఎవరు? యూ. దట్స్ ఇట్. సో, సింపుల్. ఫోర్త్ వన్ ఈజ్ ద లోయర్ బాటమ్ స్టెప్ అని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్. ఫైండ్ ద సేమ్ వే అలాగే ఉన్నటువంటి ఇంకొక దాన్ని అనాలజీ అడిగాడు. సో, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు?
నెంబర్‌ని 13 లాగే 13 లాగే చూడాలి. 13గా డిజిట్స్ లాగా విడగొట్టకూడదు అని చెప్పాడు. సో, ఫస్ట్ ఇలా క్వెషన్ వచ్చినప్పుడు నేను చాలా సార్లు చెప్పే పాయింట్ ఫెమిలియర్ నంబర్స్, మల్టిపుల్స్ అవి లేకపోతే సిరీస్ లాగా ఉందా? ఇది మనం చూడమనేది. యెస్ ఇక్కడ డైరెక్ట్ స్క్వేర్స్, క్యూబ్స్ అయితే లేవు. కానీ మల్టిపుల్స్ ఉన్నాయి. అది కూడా రైట్ సైడ్ నుంచి పెరుగుతూ వస్తున్నాయి. రైట్? ఎలా నార్మల్ ఇంక్రిమెంట్ +4 అండ్ ర్యాపిడ్ ఇంక్రిమెంట్ ఇంటూ 4 అంతేనా? సో, చూడండి 32 + 4 అండ్ 36 4 జా 144 ఇటు రైట్ సైడ్ నుంచి. మరి అలాగే +4 ఇంటూ 4 ఉన్నటువంటి ఆప్షన్స్ ఇది +4 కాదు. ఇది +4 ఉంది. ఇది +4 కాదు. రైట్? 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఒకసారి చూసుకుంటే +4 వెరీ గుడ్ అండ్ ఇంటూ 4 పర్ఫెక్ట్. అంతేగాని 106 4 అయితే కాదు కదా! కాబట్టి ఒకటే ఒక ఆప్షన్ +4 ఇంటూ 4 చాలా సింపుల్‌గా ఎలిమినేట్ చేసిన క్వెషన్ ఇది కూడా. నెక్స్ట్ సార్ట్ ఈజ్ అలా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు కోడింగ్ డీకోడింగ్‌లో మీకు ఫస్ట్ ఎన్నోసార్లు చెప్తున్నా ఒకటే ఒక పాయింట్. ఫస్ట్ ఏంటంటే సేమ్ లెటర్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోండి. సేమ్ లెటర్స్ లేకపోతే వీటి యొక్క ఆపోజిట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేయండి. సో, ఆపోజిట్ లెటర్స్ అంటే లైక్ ఎలా? ఇప్పుడు ఎస్‌కి హెచ్ ఎక్కడ లేదు. కాబట్టి ఆపోజిట్స్ లేవు. డిఫరెన్స్ ఎస్‌కి ఆర్ దగ్గరనే కదా! ఎస్ఆర్ -1 ఓక్యూ -2 సారీ +2 ఇట్స్ మై బ్యాడ్. యూడబ్ల్యూ యూ ఏమో 21 డబ్ల్యూ ఏమో 20 యూ 21 అండ్ 23 +2. నెక్స్ట్ జీ ఎంత? ఎఫ్ జీఎఫ్ -1 హెచ్జీ -1 టీఎస్ -1 చూడండి ఇక్కడ మాత్రమే +2 వాడుతున్నాం. దట్ మీన్స్ ఓవెల్స్కి +2 కాన్సనెంట్కి -1 అంతే కదా! సో, ఈజీగా అర్థమైపోతుంది. సో, ఓవెల్స్కి ఏమో +2 తీసుకుంటున్నాం. కాన్సనెంట్స్కి ఏమో -1 తీసుకుంటున్నాం. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం 10 యూర్ కనుక తీసుకుంటే సరే కార్నర్ కదా ఇవ్వాల్సింది. కార్నర్ కనుక తీసుకుంటే సి కాన్సనెంట్ కాబట్టి -1 బి ఓవెల్ కాబట్టి +2 ఆర్ ఓ +2 ఎంత? క్యూ అండ్ ఆర్ -1 క్యూ అండ్ ఎన్ -1 ఎం అండ్ ఈ +2 ఎంత అండి? జీ అండ్ ఆర్ -1 క్యూ రైట్. సో, బీక్యూక్యూ ఎంజీక్యూ ఆప్షన్ 2 సింపుల్ క్వెషన్. 7th క్వెషన్ ఏమన్నాడు ఇక్కడ? పిక్ ఇచ్చాడు, స్లోయర్ ఇచ్చాడు అండ్ వాట్ విల్ బి ద కోడ్ ఫర్ ద పర్టినెంట్ కోఎఫిషియంట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సరే ఒకసారి ఈ క్వెషన్ కనుక చూసుకోగలిగితే సో, ఈ టాపిక్ మీద మన క్వెషన్ రాగానే మనం ఏమనుకుంటాం? ఫస్ట్ ఆ నెంబర్స్ ఏమన్నా స్క్వేర్స్, క్యూబ్స్ చూడమని చెప్తాను. 37 స్క్వేర్ కాదు, క్యూబ్ కాదు. కాబట్టి వెంటనే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ అక్కడ పదాలు పెరిగినా నెంబర్ మాత్రం వాల్యూ చాలా తక్కువ వస్తుంది. చూడండి చాలా తక్కువ వస్తుంది. అంటే ఏదో లాజిక్ ఉందని అర్థమవుతుంది ఇక్కడ. ఫస్ట్ ఒకసారి చూసుకుంటే 16 + 9 + 3 + 11 ఇవన్నీ కలిపినా మీకు 27కి చాలా ఎక్కువనే అవుతుంది. అరౌండ్ 12 + 16 28 28 + 11 39 అవుతుంది. అంటే కొంచెం ఎక్కువనే వస్తుంది వాల్యూ కూడా 38 39 దాకా వస్తుంది. పోనీ వీటి ఆపోజిట్స్ తీసుకున్నామంటే పీకే అలాగే ఉంటాయి. బట్ ఐసీ మళ్ళీ ఇంకా ఎక్కువ వెళ్ళిపోతాయి. రైట్. సో, అప్పుడు అలాంటప్పుడు స్పెషల్ నెంబర్స్ చూడాలి. సో, స్పెషల్ నెంబర్స్ కూడా ఒకసారి స్లోయర్ కూడా చూద్దాం ఏమన్నా వర్కౌట్ అవుతుందో. 19 12 19 + 12 + 15 + 23 + 5 అండ్ +8 అంతేనా? సో, వీటిని యాడ్ చేస్తే మనకు 37 కాదు కదా చాలా హెవీ వాల్యూ వస్తుంది. ఆపోజిట్ తీసుకున్నా అంతే. ఓన్లీ ఓవెల్స్ అన్నా కూడా కుదరలేదు లేదు. ఎంత 15 5 15 5 జస్ట్ మనకు వచ్చేది ఎంత 20 మాత్రమే వస్తుంది. 37 రాదు. కాబట్టి ఇంకా స్పెషల్ కేసెస్ రైట్. సో, ఓవెల్స్ అయితే కాదు. ఇంకా ఏదైనా ఫస్ట్ 2 లెటర్స్ లాస్ట్ ఫస్ట్ లెటర్ ఇక్కడ ఫస్ట్ లాస్ట్ లెటర్ పైన ఫోకస్ చేయొచ్చు. ఇక్కడ పీకే చూసినప్పుడు అర్థమైంది. ఫస్ట్ 16 11 ఈ 2 కలిపితే 27 19 18 ఈ 2 కలిపితే 37 రైట్. సో, ఫస్ట్ లాస్ట్ మాత్రం కలిపి వాడు తీసుకుంటున్నాడు. మేబీ చూడండి ఒకసారి కరెక్టేనా అంటే ఎస్ కోఎఫిషియంట్ కూడా అంతే. క్యూ ఎంత 17 టీ 20 సో 2 కలిపితే వచ్చేది 37. ఆప్షన్స్ కూడా అసలు చాలా హెవీగా లేవు చూసారా. సో, ఫస్ట్ లాస్ట్ సరే ఇలా ఉంటాయంటే ఉంటాయి సార్. ఇటువంటి లాజిక్స్ కూడా మనకి ఇలా మాక్‌లలో కొత్త లాజిక్స్ దొరకడానికి చాలా బాగుంటుంది. సో, మాక్ కండక్ట్ చేసేది మనం వింత ఆలోచనలు మీరు పెంచుకోవడానికి. అండ్ ఇక్కడ ఏమన్నాడు మైనస్ ప్లస్ ఇంటర్చేంజ్ కావాలి అండ్ 3 5 కూడా ఇంటర్చేంజ్ కావాలి. నెంబర్స్ అన్నాడు. డిజిట్స్ అన్నాడా నెంబర్స్ అన్నాడా అంటే నెంబర్సే అన్నాడు. కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం లేదు. ఒకసారి ఏది అవుతుంది ఏది కాదో ఫస్ట్ డివిజిబిలిటీ ద్వారా చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ ఫస్ట్ అలా చెక్ చేసుకుంటే చూడండి 5 3 చేంజ్ అయితే 12 డివిజిబుల్ బై 3 అవుతుందా కాదా అంటే ఎస్ అవుతుంది. సెకండ్ అండ్ ప్లస్ మైనస్ చేంజ్ అవ్వాలి పక్క పెట్టేసేయండి.
ఇక్కడ 60 డివిజిబుల్ బై 40 ఇంటూ 3. మీరు ఆలోచించండి. 3 ఇంటూ 60 బై 40 అవుతుందా పూర్తిగా డివిజిబిలిటీ? వీటిని క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఎంత అవుతుంది? 3/2. 3 క్యాన్సిల్ అవ్వదు కదా, అంటే ఈ నెంబర్ తప్పు. అంటే సెకండ్ వన్ ఆప్షన్ తీసేయచ్చు. థర్డ్ వన్ చూసుకుంటే డివిజిబిలిటీ ఇక్కడ ఉంది. 144/3 అవుతుందా? ఎస్ అవుతుంది ఖచ్చితంగా. 144/3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 12 మల్టిపుల్ అయినప్పుడు 3 కూడా మల్టిపుల్ ఖచ్చితంగా అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూసుకుంటే డివిజిబిలిటీ 60/5. 60/5 కూడా అవుతుంది. ఎంత అవుతుంది 60/5? 5 12 కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు ఒక్క ఆప్షన్ వేయండి, 3 ఆప్షన్లలో నేను చెక్ చేయాలి. అలా చెక్ చేయాల్సి వచ్చినప్పుడు థర్డ్ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూసుకుంటే 340 మీకు ఎంత వస్తుందండి? 340 అరౌండ్ 3 కాదు, ఇక్కడ 5కి వచ్చేస్తుంది కదా. 540 ఎంత? 200 వస్తుంది. కానీ ఉన్న వాల్యూ 60 అయినప్పుడు ఇంత వాల్యూకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది కూడా తీసేయచ్చు. ఇంకా మిగిలింది 1, 2 దాంట్లో ఒకటి చెక్ చేస్తే ఇంకొకటి మన ఆన్సర్ అవ్వాలి. ఇక్కడ క్లియర్గా 12 12 144కి దగ్గరగా ఉంది. సో ఇదే 144 అయితే నువ్వే ఆలోచించు, ఈ రెండింటితో మళ్ళీ ఇంకేం చేస్తావు? ఏం చేయవు కదా. కాబట్టి ఫోర్త్ వన్ కూడా తప్పే. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రైట్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుందండి. ఎలా? ఒకసారి చూడండి. ఇక్కడ 60/5 అవుతుంది 12 టైమ్స్. 12 12 144 అవుతుంది. ఇక్కడ 3 ఉంటుంది, 40 ఉంటుంది. దానివల్ల నువ్వు మళ్ళీ రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వన్ ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఒకసారి ఫస్ట్ వన్ చెక్ చేస్తే 40 ఇంటూ 3 ప్లస్లో రండి 5 క్లియర్. అండ్ ప్లస్లో -60 ప్లస్ 12/3 అంటే ఎంత? 4. 12/3 4. ఓకే. సో వీటిని చూసుకుంటే 200. సో 200 - 60 ప్లస్ 4 ఎంత? 140 ప్లస్ 4 144. దట్స్ ఇట్. ఆప్షన్ 3 1 ఈజ్ కరెక్ట్. అసలు చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క లాజిక్ ఉంది మీరు ఎలిమినేట్ చేయడానికి. రైట్? ఎలా? ఫస్ట్ వన్ ఏమో, ఈ సెకండ్ వన్ డివిజిబిలిటీ కావట్లేదు కాబట్టి తీసేసాం. థర్డ్ వన్ 60కి 200 వాల్యూ ఉంది కాబట్టి తీసేసాం. ఫోర్త్ వన్ ఇది ఒకటే 144 అవుతుంది. దీనివల్ల యూజ్ ఏం లేదు కాబట్టి ఫోర్త్ వన్ కూడా తీసేసాం. ఇలా ఎలిమినేట్కి ఎక్కువ ట్రై చేయండి. నేను ఇదంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా కానీ మనకి మైండ్లో ఆలోచన రావడం చాలా సింపుల్. వచ్చేసినట్టే ఈజీగా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ రొటేషన్ నాట్ అలౌడ్ అన్నాడు. అది ఎక్కడ ఎంబెడెడ్ అయిందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఈ ఇమేజెస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆ సెంటర్లో చూడండి క్రాస్ లైన్స్ ఉండి ఇలా వచ్చినటువంటి ఇమేజ్. ఇక్కడ క్రాస్ లైన్స్ ఉన్నాయి రైట్, కానీ ఇక్కడ స్ట్రైట్ లైన్ మిస్ అయింది. ఇది లేదు. ఆప్షన్ 2లో ఇక్కడ క్రాస్ లైన్స్ ఉన్నాయి, స్ట్రైట్ లైన్ కూడా ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ పర్ఫెక్ట్. ఇంకెక్కడ కూడా అక్కడ కనిపించట్లా ఆ క్రాస్ లైన్స్ అంతగా, అంటే రొటేషన్ లేకుండా, రొటేషన్ అలాగే ఉండి రొటేషన్ అలో కాకుండా. ఓకే. నెక్స్ట్ ఎస్, చాలా సింపుల్ క్వశ్చన్. ఇలా వచ్చిందంటే మనం ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా డయాగ్రామ్ వేసేయడమే. ఆల్ స్టార్స్ ఆర్ మూన్స్ అంట. రైట్, ఆల్ మూన్స్ ఆర్ సన్స్ కూడా అన్నాడు ఇక్కడ లాస్ట్ దాంట్లో. సెకండ్ సమ్ ప్లానెట్స్ ఆర్ సన్స్ అంట. సమ్ ప్లానెట్స్ ఆర్ సన్స్. ఓకే. సో ఫస్ట్ కంక్లూషన్, ఆల్ స్టార్స్ ఆర్ సన్స్. అన్ని స్టార్స్ సన్సే కదా. ఎస్. సమ్ ప్లానెట్స్ ఆర్ మూన్స్. ప్లానెట్ మూన్ కలిసి లేదు కదా, తప్పు. కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అని చెప్పొచ్చు. సో 10th వన్ ఓన్లీ 1 ఏ. సింపుల్ క్వశ్చన్. అండ్ 11th వన్, సో ఇక్కడ అడుగుతుంది ఏంటంటే మిర్రర్ ఇమేజ్ అండి. మిర్రర్ ఇమేజ్ అంటే కేవలం సైడ్ బై సైడ్ రిఫ్లెక్షనే కదా మీకు అవుతుంది. సో ఈ సైడ్ బై సైడ్ రిఫ్లెక్షన్లో చూడండి, ఇటు సైడ్ ఉన్నది కాస్త ఇటు సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ బ్లాక్ మీకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి అప్పుడు రైట్ సైడ్కి బ్లాక్ రావాలి. సో ఆప్షన్ 1 కొంచెం బెటరే, కానీ ఇది మొత్తానికి రిఫ్లెక్షన్ సరిగ్గా లేదు. ఇది డౌన్ అయింది. ఇంకా మిగిలిన 2 ఈ రెండింటిలో మీరే చూడండి డిఫరెన్స్. ఇక్కడ అసలు షేడ్ వస్తుందా? రాదు. ఇక్కడ వైట్ ఉంది కదా, సో కాబట్టి ఇది రాదు. ఓన్లీ ఆప్షన్ 4. దట్స్ ఇట్. నెక్స్ట్, సెకండ్ ఆఫ్ ద మంత్ ఈజ్ ఫిఫ్త్ డే ఆఫ్టర్ ఫ్రైడే అని అంట. సో సెకండ్ అనేది ఏ రోజు అంట? 5th డే ఆఫ్టర్ ఫ్రైడే. ఫ్రైడే కాదు, 5th డే ఆఫ్టర్ ఫ్రైడే. అంటే ఫ్రైడే తర్వాత 5th డే అంటే మీరు ఆలోచించండి, ఫ్రైడేకి 5 కలిపితే 10 కదా వచ్చేది, అంతే కదా. 5కి ఫ్రైడే అంటే 5, ఇంకా 5 డేస్ కలిపితే 10. 10 అంటే వెనస్డే, అంటే సెకండ్ రోజు వెనస్డే అంట. సెకండ్ వెనస్డే అయితే వాట్ విల్ బి ద డే ఆన్ 26th ఆఫ్ ద మంత్. ఇప్పుడు 26th రోజు ఏమవుతుందని అడుగుతున్నాడు. ఇప్పుడు సెకండ్కి ఎన్ని రోజులు కలిపితే 26 వస్తుంది? 24 డేస్ కలపాలి. ఇదే వెనస్డేకి 24 కలపండి. వెనస్డే నెంబర్ ఎంత? 3. 3 + 24 ఎంత? 27. 27లో నెంబర్ ఆఫ్ హాలిడేస్ తీసేస్తే ఇంకా 6 డేస్ మిగులుతాయి. 6 అంటే ఏంటిది? సాటర్డే. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్ 13. హౌ మెనీ ఆల్ఫాబెట్ పొజిషన్ విల్ నాట్ చేంజ్ ఇన్ ద లెటర్స్
వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో రాయమని చెప్పాడు. ఎన్ని పొజిషన్‌లు చేంజ్ అవ్వని అడుగుతున్నాడు. సో, ఇలాంటి క్వెషన్స్ మనకు రెగ్యులర్‌గా వస్తున్నవే. బట్ ఇక్కడ అడిగింది ఏంటిది? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకే. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఉన్నాడు. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ కొంచెం చదవండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రైట్ నుంచి లెఫ్ట్‌కి రాయమన్నాడు. అంటే రివర్స్ ఆర్డర్‌లో రాయమన్నాడు. అన్నిటికంటే చిన్న లెటర్ ఇక్కడ వచ్చేది ఏంటిది మనకి ఫస్ట్ డి, ఈ, తర్వాత అండ్ హెచ్, ఐ అండ్ తర్వాత క్యూ అండ్ టి, యు. ఓకే. సో, సేమ్ పొజిషన్‌లో ఉన్నాయి కనుక తీసుకుంటే డి ఒకటి, ఈ ఒకటి, హెచ్ ఒకటి అండ్ జీ లేదు, ఐ లేదు, యూ లేదు, క్యూ లేదు. కాబట్టి అన్ని 3. దట్స్ ఇట్. సో, 3 లెటర్స్ అనేది సేమ్ పొజిషన్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. 13th వన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్ రెడ్ క్రాస్ హాస్పిటల్ వీల్ దేనికి? సో, రెడ్ క్రాస్ అనేది నార్మల్‌గా ఇలా ఈ సింబల్ అనేది దేనికి సింబల్‌గా ఉంటది? హాస్పిటల్‌కి సింబల్‌గా ఉంటే వీల్ అనేది దేనికి పనిచేస్తారు? వీల్ అనేది దేనికి ఇస్తారు సింబాలిక్‌గా? రెడ్ క్రాస్ అనేది మనకి హాస్పిటల్‌కి సింబాలిక్‌గా పెట్టుకుంటాం. వీల్ అనేది ప్రోగ్రెస్‌కి సింబల్‌గా పెట్టుకుంటాం. అంతే కదా! సో, ప్రోగ్రెస్‌కి సింబాలిక్ చూపించేది వీల్. ఎలా ఉండాలి ఏంటి అన్నది. ఓకే. డేంజర్‌కి అయితే కాదు, ఫ్యామిలీ ప్లానింగ్ కాదు, ట్రేడ్‌నెస్ కాదు. ఓకే. సో, కాబట్టి ఓన్లీ వీల్. అండ్ ద నెక్స్ట్ వన్ 15th వన్. రైట్. ఇలా వచ్చినప్పుడు మిమ్మల్ని చాలా సార్లు చెప్పాను. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. ఇక్కడ 2 ఎమ్‌లు ఉన్నాయి, 2 జేలు ఉన్నాయి అండ్ లాస్ట్ లెటర్‌లో ఒక్కటి కూడా రిపీట్ అవ్వట్ల. పిఎన్‌జిహెచ్. కాబట్టి లాస్ట్ లెటర్ ఒకటి చెక్ చేస్తే మీ ఆన్సర్ వస్తది. చూడండి ఒకసారి. ఏఐ +8 అంతే కదా! 1 9 9 17 +8 17 25 +8 మళ్ళీ కూడా +8 25 +8 ఎంతండి? 25 +8 సో, విల్ గెట్ 33. 33 ఈజ్ నథింగ్ బట్ జీ. సో, లాస్ట్‌లో జీ ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ 3. దట్స్ సింపుల్. సో, మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే తక్కువ రిపిటేషన్ ఉంటుందో దాన్నే ఫస్ట్ చెక్ చేయండి అని మీకు క్లాస్‌లో కూడా చాలా సార్లు చెప్పాను. 33rd లెటర్ అంతే కదా! జేయే కదా! డౌట్ ఉంటే 33 - 26 చేసుకో. 26 చేస్తే ఎంత? 7. 7 ఈజ్ జీ. ఓకే. సో, బట్ చాలా సార్లు చెప్పాను. లాస్ట్ ఆప్షన్ బట్టి మీరు ఎలిమినేట్ చేయాలి. ఎక్కడైతే ఆప్షన్స్‌ని బట్టి అంటే ఆప్షన్‌లో ఏదైతే తక్కువ రిపీట్ అవుతుందో లెటరు ఆ ఫస్ట్ లెటరా, సెకండ్ లెటరా, థర్డ్ లెటరా చూసుకొని దాన్ని మీరు ఎలిమినేట్ చేసుకోండి. చాలా మంచిగా ఉంటది. నెక్స్ట్ వన్. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ సి. ఇలా వచ్చినప్పుడు వితౌట్ వేస్టింగ్ టైమ్ డయాగ్రామ్ వేసండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ పర్సన్స్ కదా! టైం వేస్ట్ చేయొద్దు. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ సి. సో, ఏ మదర్ సికి అండ్ హూ ఈజ్ అంటే సి. సి ఈజ్ నాట్ ద సన్ ఆఫ్ సి ఈజ్ నాట్ ద సన్ అంటే సి ఈజ్ ద డాటర్. సి హ్యాస్ ఎ డాటర్ ఈ. సో, సికి ఒక కూతురు ఉంది ఈ. అండ్ ఏ ఈజ్ మ్యారీడ్ టు ఎఫ్ అంటే ఎఫ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ. అండ్ ఎఫ్ హ్యాస్ ఎ సన్ బి. సో, అంటే ఈ సికి ఒక సిబ్లింగ్ ఉన్నాడు. ఆ పర్సనే బి. ఎఫ్ హ్యాస్ ఎ సిబ్లింగ్ బి. అండ్ తర్వాత ఏమన్నాడు? హూ హ్యాస్ ఎ సన్ డి. సో, ఇతనికి ఒక సన్ ఉన్నాడు వాడు డి. ఓకే. సో, వీడు డి అనుకుందాం. సో, క్వశ్చన్ ఏంటిది? వాట్ ఈస్ ద రిలేషన్‌షిప్ ఆఫ్ డి అండ్ ఈ. సో, డి, ఈ యొక్క రిలేషన్‌షిప్ ఏంటిది? వీళ్ళిద్దరు సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ వాళ్ళ పిల్లలు కాబట్టి వీళ్ళిద్దరూ ఈ ఇద్దరు సిబ్లింగ్స్ యొక్క పిల్లలు కదా! సో, అక్క చెల్లెలు, అన్నదమ్ముల యొక్క పిల్లలు ఏమవుతారు? కజిన్స్ అవుతారు. దట్స్ ఇట్. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. సిరీస్ క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ సిరీస్ క్వశ్చన్ రాగానే ఎన్నోసార్లు మాట్లాడుకుంటున్న పాయింటే ఫస్ట్ ఫెమిలియన్ నంబర్స్, స్క్వేర్స్, క్యూబ్స్, కాంప్లెక్స్ నంబర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. నార్మల్‌గా పెరుగుతుందా? ర్యాపిడ్‌గా పెరుగుతుందా? నార్మల్‌గా పెరుగుతుంది. కాబట్టి డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్ తీసుకుంటే ఎంతొస్తుంది? 17కి 18కి 1 అండ్ 18కి 22కి 4 22కి 31కి 9 ఇక్కడ తెలిసిపోయింది. సో, ఏంటిది స్క్వేర్స్ కరెక్టా అంటే యెస్. చూద్దాం ఒకసారి. +16 సో, 31 + 16 ఎంత? 47 47 + 25 ఎంత అవుతది? 67 అండ్ 73 72 ఇస్ కరెక్ట్. మళ్ళీ +36 తీసుకుందాం. 36 అంటే 76 78 + 30 108 అండ్ నెక్స్ట్ దానికి మళ్ళీ +49 సో, 108 + 49 ఎంత? 157 సో, ఇక్కడ నాకు వచ్చిన నంబర్స్ ఏంటిది? ఒకటి 188 ఒకటి 47 సో, 47 అండ్ 108 సో, ఓన్లీ డిఫరెన్సెస్ అన్ని స్క్వేర్స్‌తో వచ్చాయి. ఓకే. సో, సింపుల్ క్వెషన్ ఇది. నెక్స్ట్ 18th క్వెషన్ కనుక తీసుకుంటే ఏమడిగాడు? అమాంగ్ ద 7 పీపుల్ ఈచ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఏజ్ వితౌట్ వేస్టింగ్ టైమ్ డయాగ్రామ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇంకా. ఓన్లీ 2 పీపుల్ ఆర్ ఓల్డర్ దెన్ ఎం. ఎం కంటే ఇద్దరే ఓల్డర్ అంట. సో, 1, 2 థర్డ్ పర్సన్ ఎం. మనకంటే ఇద్దరు ఎక్కువ ఉండాలి.
అండ్ ఇంకా మిగిలిన నలుగురు ఇటు రావాలి. ఓకే. సో చూద్దాం ఒకసారి 7 మెంబర్స్ కదా. ఓన్లీ 2 పీపుల్ ఆర్ యంగర్ దెన్ కే. ఇద్దరే తక్కువ ఉండాలి కే కన్నా. ఇక్కడ ద ఏజ్ ఆఫ్ కే ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 10. సో ఏజ్ ఆఫ్ కే ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 10s. ఓకే. నెక్స్ట్ దెన్ యంగెస్ట్ ఈజ్ 12 years old. యంగెస్ట్ అంటే వీడే కదా 12 years. ఓకే. సో ఖచ్చితంగా 12 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు అలా. ఎఫ్ ఈజ్ ద ఓల్డెస్ట్. ఎఫ్ అనే క్యాండిడేట్ ఓల్డెస్ట్, అందరికంటే పెద్దోడు. అసెండింగ్ ఆర్డర్ రాస్తున్నా. ఎన్ ఈజ్ ఓల్డర్ దెన్ ఎల్. సో ఎన్ అనే క్యాండిడేట్ ఓల్డర్ దెన్ ఎల్ బట్ యంగర్ దెన్ హెచ్. ఓకే. నెక్స్ట్ ఎల్ ఈజ్ నాట్ ద యంగెస్ట్. సో ఎల్ అనేవాడు యంగెస్ట్ కాదు. ఓకే, ఒప్పుకుంటాను. ఎల్ అనేవాడు యంగెస్ట్ కాదంటే ఈ మిగిలిన ముగ్గురు ఇక్కడే కదా వచ్చేది, ఎల్, ఎన్, హెచ్ అంతే. ఇంకా మిగిలిన వాటిల్లో ఎఫ్, జీ ఒకటి మిగిలిపోయాడు, జీ ఇక్కడ. దట్స్ ఇట్. సో ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద యంగెస్ట్ అండ్ ద సెకండ్ ఓల్డెస్ట్ పర్సన్ ఈజ్ 42. యంగెస్ట్ అండ్ ద సెకండ్ ఓల్డెస్ట్ అంటే ఇల్లు ఈజ్ 42. అంటే ఇక్కడ ఏజ్ ఎంత, 30 కదా. సో ఇది 30. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది 10 కాదు కే యొక్క ఏజ్, ఎందుకంటే 10 కంటే ఎక్కువ ఉంది కాబట్టి. 30 కాదు, 30 కన్నా తక్కువ ఉండాలంటే ఇంకా 20 కే యొక్క ఏజ్, రైట్. సో వాట్ కెన్ బి ద పాసిబుల్ ఏజ్ ఆఫ్ ఎల్ యొక్క పాసిబుల్ ఏజ్ ఎంత అన్నాడు. సో ఎల్ యొక్క ఏజ్ అంటే 12కి ఎక్కువ ఉండాలి, 20కి తక్కువ ఉండాలి. 12కి ఎక్కువ, 20కి తక్కువ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటిది, 15 years. సో ఎల్ ఏజ్ షుడ్ బి ఫ్రమ్ 12 to 20 ఈ మధ్యలో ఉండాలి. సింపుల్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ ద ఫిగర్ ఇచ్చాడు. సో కంప్లీషన్ ఆఫ్ ద ఫిగర్ కనుక ఒకసారి చూసుకోగలిగితే ఇక్కడ మనకి ఫస్ట్ ఇది చూడండి, ఇది ఇటు వస్తే ఈ డాట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనికి ప్యారలల్గా ఇటు సైడే వచ్చింది, ఆపోజిట్లో రాలేదు. దీనికి ఇటు వచ్చినప్పుడు రిఫ్లెక్షన్లో ఇటు పైకి వస్తుంది. ఓకే. సో ఇవి క్లోజ్ అవుతాయి అండ్ ఇక్కడ కొంచెం డిస్టెన్స్లో మనకి ఈ లైన్ వస్తుంది, అంతేనా. సో ఈ లైన్ అనేది డిఫరెన్స్లో వస్తుంది, సారీ ఇది స్ట్రైట్ లైన్స్లోకి వస్తాయి. ఇట్స్ మై బ్యాడ్. ఇవి స్ట్రైట్ లైన్ లాగా వస్తాయి, అంతే కదా. సో ఇవి స్ట్రైట్ లైన్ లాగా కలుస్తాయి అండ్ ఇక్కడ గ్యాప్ వచ్చి ఇంకో లైన్ వస్తుంది, అంతేనా. సో అలా చూసుకుంటే పైన సర్కిల్ ఉన్నాయి, ఇది కాదు ఇది కాదు, ఈ రెండింటిలో గ్యాప్ ఇది తక్కువ ఉంది. సో గ్యాప్ కొంచెం ఎక్కువ ఇచ్చినటువంటి ఆప్షన్ డి, ఇదొకటి. నెక్స్ట్ సో ఎల్ అంటే డివిజిబిలిటీ అంట, ఎన్ అంటే క్రాస్ అంట. నాకు కావాల్సింది రెండే కదా, ఎల్ అండ్ ఎన్ ఫస్ట్, ఇవి చాలు. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్చేంజ్ షుడ్ బి ద హోల్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్ అన్నాడు. ఎల్ అండ్ ఎన్. ఫస్ట్ ఎల్ మీద ఫోకస్ చేద్దాం. డివిజిబిలిటీ చూడు, 19 డివిజిబుల్ బై 95. ఎన్ అంటే మల్టిప్లికేషన్ కదా, ఇంటూ 5 అవుతుందా. సో చూడు, 5 1s 5 19s 95, 19 క్యాన్సిల్ అయిపోతుంది, కరెక్టే. బట్ అయినా డివిజిబిలిటీ సైన్ పైన నేను ఫోకస్ చేస్తాను. ఎల్ ఎక్కడికి వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ పీ దగ్గరికి వెళ్తే, పీ అంటే ప్లస్సే కదా. సో ఎల్ అనేది ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, ఫస్ట్ ఇక్కడ ఈక్వేషన్లో 35 డివిజిబుల్ బై 7 అవుతుంది. ఎల్ అనేది ఎన్ ప్లేస్లోకి, అంటే డివిజిబిలిటీ ఎన్ ప్లేస్లోకి వస్తే చూడు 95 డివిజిబుల్ బై 5 అవుతుంది. సో ఈ రెండు కరెక్ట్గానే ఉన్నాయి. మరి ఏది తీసుకుంటే మంచిదని అంటే సెకండ్ ఆప్షన్ని చెక్ చేయడానికి ఫోర్త్ ఆప్షన్ చెక్ చేయడానికి ట్రై చేద్దాం. అది వర్కౌట్ కాకపోతే ముందరికి వెళ్దాం. ఎందుకు ఫోర్త్ ఆప్షన్ అంటే, ఫస్ట్ ఆప్షన్ వల్ల నీకు మల్టిప్లికేషన్ ఎక్కడ మిగిలిపోతుంది, 95/5 దగ్గర మిగిలిపోతుంది. సో ఇక్కడ 95/5. సో ఏంటంటే మల్టిప్లికేషనే కదా. సో అలా వదిలేసాం అనుకోండి 95/5. సో ఆన్సర్ మీకు ఎక్కడ వెళ్ళిపోతుంది, 400+ వెళ్ళిపోతుంది, లేదా 500 దాకా వచ్చేస్తుంది ఆల్మోస్ట్. అప్పుడు తగ్గించడానికి అంత కుదరదు. అదే ఎన్ అండ్ ఎల్ చేంజ్ చేసాం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు చేంజ్ చేస్తే 19s, సో ఆల్మోస్ట్ 361 నియర్గా వస్తుంది. కాబట్టి ఎన్ఎల్ కొంచెం బెటర్, దీన్ని ట్రై చేద్దాం. ఇక్కడ చేంజ్ చేసేది ఏంటిది, ఎన్ఎల్ కనుక చేంజ్ చేస్తే, అంటే క్రాస్ అండ్ డివిజిబిలిటీ చేంజ్ చేస్తే 19 × 95/5. తర్వాత జే అంటే ఏమి ఇచ్చిండు, జే మీన్స్ -35, కే అంటే +7, అంతే కదా. ఒకసారి చూడండి, 5 1s 5 19s 19 361 -35 +7 368 -35 ఎంత, 333. సో కరెక్ట్. అయితే ఇక్కడ ఒక్కటి కూడా ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. మరి ఎందుకు ఫోర్త్ వన్ చెక్ చేసామంటే, ఆ రెండు కరెక్ట్ ఉన్నా రెండింటిలో ఒకటి చెక్ చేయాలి. డివిజిబిలిటీ వర్కౌట్ అయిందో మనం ఎక్కువ చెక్ చేస్తాం, కానీ దాంట్లో థర్డ్ వన్ వద్దని క్లియర్గా తెలుస్తుంది, ఎందుకంటే వాల్యూ చాలా హైలోకి వెళ్ళిపోతుంది మీకు, రైట్.
95 ఫైజా అంటే అరౌండ్ 490 అలా 80 ఆ రేంజ్‌లోకి వెళ్ళిపోతుంది కాబట్టి దక్కర్లేదు. కాబట్టి ఇంకా మిగిలినవి మనకి అవే చూసుకుంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. ఆ 2 చేంజ్ చేసినా డివిజిబిలిటీ ఎఫెక్ట్ పడదు కదా! సో, అందుకని ఇవి తీసుకోవడానికి ఛాన్సెస్. ఓకే. సో, నెక్స్ట్ వన్. రైట్. సో, కమింగ్ టు హియర్ పెయిర్ అనాలజీ పైన క్వెషన్ అడిగాడు. పెయిర్ అనాలజీ పైన క్వెషన్స్ వచ్చినప్పుడు మనం రెగ్యులర్‌గా చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫస్ట్ ఏమైనా ఫెమిలియర్స్ ఉన్నాయని. అక్కడ ఒక 12² + 1 ఉంది కానీ 85 అయితే స్క్వేర్ కాదు. అలా కాదన్నప్పుడు ఈ 2 ఒకదానికొకటి మల్టిపుల్ అని చూసుకోవాలి. 16 అనేది 85కి మల్టిపుల్ కాదు. 85 అనేది 16కి మల్టిపుల్ కాదు. అలా కానప్పుడు మళ్ళీ ఇంకేం చూడమని చెప్తాను. ఇక్కడ 16, 85 2 ఒకటే నెంబర్‌కి ఏమైనా మల్టిపుల్ అవుతాయా? అసలు అవి ఎప్పటికి కూడా కావు. కాబట్టి డిఫరెన్స్ ఎలా ఉందో చూసుకుందాం. 16కి 85కి డిఫరెన్స్ చూస్తే కొంచెం హెవీగా ఉంది. 16 ఫైవ్స్ 80 + 5 85. సో, మరి ఇది కరెక్టా అంటే యెస్. ఒకసారి ట్రై చేస్తే 28 ఫైవ్స్ 140 140 + 5 145. సో, ఇంటూ 5 ప్లస్ 5 చేస్తున్నాడు. 23 ఫైవ్స్ 20 ఫైవ్స్ 100 3 ఫైవ్స్ 15 ఎంత 115 115 + 5 120. చాలా సింపుల్‌గా ఇచ్చిన క్వెషన్. నెక్స్ట్ ఇన్ ఎ సడెన్ కోడ్ లాంగ్వేజ్ ప్రైజ్‌ని ఎలా కోడ్ చేస్తాడు, స్టేజ్‌ని ఎలా కోడ్ చేస్తాడు, దెన్ హౌ కుడ్ యూ కోడ్ రైట్ అని అడుగుతున్నాడు. సో, ఒకసారి చూడండి. ప్రైజ్‌కి ఇచ్చిన దాంట్లో సేమ్ లెటర్స్ ఉన్నాయా? లేవు. సో, ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయా? లేవు. డిఫరెన్స్ చూద్దాం. నియరెస్ట్ పీకి కే ఓకే. కానీ ఈకి ఈ కరెక్ట్ కాదు, ఆపోజిట్స్. సో, పీ ఈ దగ్గరగా లేదు. కానీ ఇక్కడ హైలైట్ డిఫరెంట్ ఏంటంటే మిడిల్ లెటర్‌గా లేదు, మిడిల్ పక్క లెటర్ లేదు, మిడిల్ లెటర్‌కి నియరెస్ట్‌గా ఉంది. పిఆర్, ఆర్టీ, ఐకే ఇవి డిఫరెంట్ నియరెస్ట్‌గా ఉన్నాయి. చూడండి నియరెస్ట్ డిఫరెన్స్‌లో. సో, అంతే కదా, మనం ఎక్కడ నియరెస్ట్ ఉంటే అక్కడికే వెళ్ళమని చెప్తాను కదా మీకు. +2 సికి జియా, ఈ అంటే ఈకి జీ బెటర్ అండ్ సికి ఈ రెండులో సి +2 ఈ +2. సో, ఈ ఫస్ట్ 3 లాస్ట్‌కి, లాస్ట్ 2 ఫస్ట్‌కి వచ్చాయి. సో, అలా చూసుకుంటే రైట్. సో, R+2 ఎంత? T, I+2 K, G+2 I అంతేనా? H+2 J అండ్ T+2 T. JV TK ఆప్షన్ 2. అండ్ 23rd క్వెషన్ కనుక ఒకసారి చూసుకోగలిగితే 6 ఫ్రెండ్స్ ప్లేయింగ్ ఎ బాటిల్ స్పిన్నింగ్ గేమ్ అరౌండ్ ద సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్. అంతే, అదంతా మనకు అవసరం లేదు. ఫేసింగ్ సెంటర్లో కూర్చున్నారు, 6 మెంబర్స్ ఉన్నారు, క్లాక్ వైజ్లో లెఫ్ట్ అంతే. సో, క్వశ్చన్స్ ఒకసారి అరేంజ్ చేసుకుంటే రోహిణి సెట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రష్మి. ఫస్ట్ రష్మి తీసుకొని రష్మికి థర్డ్ టు ద లెఫ్ట్ క్లాక్ వైజ్ 1 2 3. సో, థర్డ్ టు ద లెఫ్ట్ లెవెల్ రావాలి, రోహిణి రావాలి. నెక్స్ట్ రాహుల్ సిట్టింగ్ బిట్వీన్ రష్మి అండ్ రమేష్. సో, రష్మి రమేష్ మధ్యలో రాహుల్ కూర్చోవాలి. అది ఇటవచ్చు అటవచ్చు కాబట్టి పక్కకు రాద్దాం. సో, రాహుల్ ఈజ్ బిట్వీన్ రష్మి అండ్ రమేష్. ఓకే. రవి సిట్టింగ్ బిట్వీన్ రోహిణి అండ్ రాజు. సో, రోహిణికి రాజుకి మధ్యలో. సో, రోహిణి రాజుకి మధ్యలో రవి కూర్చున్నాడు. ఓకే. రవి సెకండ్ టు ద రైట్ ఆఫ్ రష్మి. సో, రష్మికి సెకండ్ టు ద రైట్ 1 2. ఇక్కడ ఎవరు వచ్చేది? రవి. సో, ఈ రవి అనే క్యాండిడేట్ రోహిణి రాజుకి మధ్యలో కదా. సో, ఇక్కడ రాజు ఆటోమేటిక్ ఇక్కడ రష్మికి అండ్ రమేష్కి మధ్యలో రాహుల్ అయిపోయారు. 6 మెంబర్స్. క్వశ్చన్ ఏంటిది? హూ ఈజ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ రాజు. సో, రాజుకి ఇమీడియట్ లెఫ్ట్ ఎవరు వచ్చేది? ఇక్కడ రష్మి ఆప్షన్. అండ్ హౌ మెనీ ప్యారలోగ్రామ్స్ ఇన్ దిస్ గివెన్ ఫిగర్? చాలా సింపుల్ ఇది, మనకు ఆల్రెడీ తెలుసు. ప్యారలోగ్రామ్స్ అన్న క్వార్టర్ లెటర్స్ అన్న ఐ మీన్ షేప్ అయితే సేమ్ ఉంది. అంటే ఎట్లా చూసుకున్నా మీకు ప్యారలోగ్రామ్స్ సేమ్ ఉంటాయి. క్వార్టర్ లెటర్ లాగా ట్రై చేయొచ్చు. రైట్, ఇలా ఉన్నాయి వాటిల్లో మీరు జనరల్గా చూసుకుంటే 1 2 3 కాబట్టి 6 అనుకోండి. నెక్స్ట్ ఈ ఒక్క సెక్షన్ కనుక చూసుకుంటే దీంట్లో 2 ఉన్నాయి కదా, 1 2 ఇవి 3. కానీ దీంట్లో 2 మాత్రమే కౌంట్ చేస్తాం, ఎందుకంటే ఈ అవుట్ సైడ్ మనం ఆల్రెడీ కౌంట్ చేసుకుంటాం కాబట్టి 6 + 2 ఎంత? 8. సమ్ ఆఫ్ రో సమ్ ఆఫ్ కాలమ్స్. కానీ ఇది ఆల్రెడీ అవుట్ సైడ్ మనం కౌంట్ చేస్తాం కాబట్టి ఒకటి తీసేస్తాం అంతే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ నెంబర్స్ విల్ బి ఆపోజిట్ సైడ్స్. ఇది మనకు తెలిసిందే. 2 ఈజ్ ఆపోజిట్ టు 1. ఒక మధ్యలో ఒకటే క్యాప్ ఉండాలి కదా. 5 ఈజ్ ఆపోజిట్ టు 3.
అండ్ 6 ఈజ్ ఆపోజిట్ టు 4. సో మనోడు ఏ పేరు అడుగుతున్నాడో చూడండి. 4, 6 ఆర్ ద ఆపోజిట్స్ అంతే. 6, 4. ఓకే. సో థ్యాంక్ యూ అండి. వన్ ఆఫ్ ద ఈజీగానే ఉంది పేపర్ కూడా. ఒక్క క్వెషన్ కూడా మీకు అంత టైం తీసుకున్నా లేదు. ఒకటో రెండో కోడింగ్, డీకోడింగ్ క్వెషన్స్ తీసుకోవచ్చు తప్ప మీకు అంతగా టైం తీసుకో. ఓకే. సో థ్యాంక్ యూ.